హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. దీంట్లో అయితే నేను ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో మన లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేయట్లేదండి, ఎందుకంటే నాకు టైం సరిపోక పిల్లలతోటి అది అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ చూడండి. ఫ్రాన్స్ అయితే మనం ఇలా ముందు ఉప్పు కొంచెం కారం వేసుకోండి, ఫ్రై అయితే చేసుకోవాలండి. ఫ్రాన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఫ్రాన్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఒక పక్కన తీసుకొని పెట్టుకోవాలి వేరే గిన్నెలోకండి. ఈ విధంగా పక్క తీసి పెట్టుకోవాలి. వేరే బాండీలో ఫ్రాన్స్ అయితే ఫ్రై చేసాం కదా, ఆయిలే కొంచెం వేసుకోవాలండి. వేరే బాండీలో వేసుకుని ఒక 3 గుడ్లు అయితే పగలగొట్టుకుని ఇలా ఆమ్లెట్ మాదిరిగా వేసుకోవాలి. ఈ విధంగా ఆమ్లెట్లో వేసుకున్న తర్వాత ఇది చూడండి బబుల్ కింద వస్తుంది కదా, అప్పుడే కొంచెం మిరియాల పొడి అయితే వేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఆమ్లెట్ని అయితే పగలగొట్టుకుని ఇలాగా కలుపుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి, మరీ ఫ్రై అవ్వకుండా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత షెజ్వాన్ సాస్ అండి, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. షెజ్వాన్ సాస్, ఇంకే సాసులు కూడా వేయలేదండి, ఇది ఒక్కటే వేసాను ఫ్రైడ్ రైస్లో. ఈ షెజ్వాన్ సాస్ మీకు కానీ ఎలా తయారు చేయాలో తెలియకపోతే మా మమ్మీ వీడియో పెడతారు చూడండి. షెజ్వాన్ సాస్ కూడా వేసి కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసానండి. ఈ గరం మసాలా కూడా వేసి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. మొత్తం మసాలా అంతా కూడా దానికి పట్టేలాగా. అప్పుడు ఫ్రాన్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ లీవ్స్ అనేవి వేసుకోవాలి. అదే కరివేపాకు అండి, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రైస్ అయితే ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదండి, దాంట్లో కొంచెం కారం అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఈ రైస్ అనేది మనకి 90% ఉడకాలండి, మరీ మెత్తగా అన్నంలా వండుకోకుండా కొంచెం పదునుగా వార్చుకోవాలి. అప్పుడే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. ఇప్పుడు మొత్తం రైస్ అంతా దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఒకసారి, లో ఫ్లేమ్లో ఒకసారి అలా మార్చుకుంటూ బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ అయితే. చూడండి, ఇందులో ఇంకెలాంటి సాసులు వేయలేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఈ ఫ్రైడ్ రైస్. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. అంతేనండి, మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందంటేనండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకోండి. చల్లుకుని 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెడితే పిల్లలకి చాలా చాలా బాగుంటుందండి. అంతేనండి, మన వేడి ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి మా ఛానల్ని. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్.